లెట్స్ మేక్ క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడ విత్ మీ. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఈ కరకరలాడే మసాలా వడ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. టేస్ట్ అయితే అద్దరిపోయింది. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసి 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ తీసేసి కొంచెం పచ్చిశనగపప్పు పక్కన పెట్టుకొని మిగతా పప్పు మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ ఆడుకొని ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూను ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసి ఈ పిండి మొత్తాన్ని ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చేత్తో చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చేత్తోనే మనం వడలన్నీ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒత్తుకున్న వడల్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే క్రిస్పీగా టేస్టీగా మసాలా వడ రెడీ అయిపోతుంది. పైకి క్రిస్పీగా లోన సాఫ్ట్గా మసాలా వడ టేస్ట్ అయితే అద్దరిపోయింది. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.